ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ నగదు డిస్కౌంట్, రెండోది వర్త్ కప్ డిస్కౌంట్. నగదు డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారంటే, నగదు డిస్కౌంట్ అంటే ఏంటి? నగదు వసూలైనప్పుడు, నగదు చెల్లించినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ని నగదు డిస్కౌంట్ అంటాం అన్నమాట. ఇది పుస్తకాల్లో నమోదు చేస్తారు. అంటే ఇది ఎందుకు ఇస్తారంటే, బాకీలు త్వరగా వసూలు కావడానికి ఈ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే నగదు వసూలైనప్పుడు, నగదు చెల్లించినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ నగదు డిస్కౌంట్. రెండోది ఏంటంటే వర్తకం డిస్కౌంట్. వర్తకం డిస్కౌంట్ అంటే సరుకు కొనుగోలు చేసినప్పుడు, అమ్మినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ని మనం ఏమంటామంటే వర్తకం డిస్కౌంట్ అంటాం. ఇది పుస్తకాల్లో చూపించమన్నమాట. మీరు చాలామంది కొనుగోలు చిట్టా చేసినప్పుడు చిరంజీవి నుండి కొన్న సరుకు 5,000, 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అంటే ఏం చేస్తారు? 500 తీసి 4,500 కదా వేశారు. కొంతమంది 500 వేస్తున్నారు. అది కూడా గుర్తుంటుందని చెప్తున్నాను. అంటే నగదు వచ్చినప్పుడు